పునర్వివాహం ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. సౌండ్ చూడు ఎలా వచ్చిందో. నువ్వు వెళ్ళి అడుగు, త్వరగా వెళ్ళి అడుగు. ప్రదీప్ బాబు, ప్రాబ్లం ఏం లేదు కదా? మేమందరం చాలా కంగారు పడిపోతున్నాం. తలుపుతే ఒకసారి. ప్రదీప్ ప్రదీప్, త్వరగా తలుపు తీరా. ప్రదీప్, అంతా బాగానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదు, ఏమీ కాలేదు. అరే ప్రదీప్ బాబు, ఏవీ కాకపోతే మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అరే, మీ రూమ్ లో నుండే సౌండ్ వచ్చింది. మేమైతే భూకంపం వచ్చింది అనుకున్నాం. అరే మమ్మల్ని లోపలికైతే రానివ్వు. వదినా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, ఇక్కడ ఏం జరగలేదు ప్లీజ్. అయితే ప్రణతికి ఏదో జరిగి ఉంటుంది. తలుపు తీ. ముందు నువ్వు తలుపు తీ. అయ్యో లేదన్నయ్య, అరే, నేను తలుపు చెప్పాను తీయని ఏం చెప్తున్నాను కాలేదు. కదా. అన్నయ్య ప్లీజ్ నా మాట వినన్నయ్య. ప్రదీప్, నా మాట విని తలుపు వదినా, తీయు. అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పు వదినా, ఏం కాలేదు చెప్తున్నాను కదా. ప్రదీప్, నన్ను చూడలేవరా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఓహో. విషయం ఇదన్నమాట. ఆ? ఓకే ఆంటీ, ఇదంతా మీరే చేశారన్నమాట. నువ్వు మా అందరిని ఆట పట్టిస్తూ ఉంటావు కదా, అందుకే మేమంతా ప్లాన్ చేసి ఇప్పుడు నిన్ను ఆట పట్టించాలనుకున్నాం. అవునా? అయితే ఇదంతా మీరందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. అన్నయ్య వదినా, మీరు కూడా కొంచెం అలర్ట్ గా ఉండండి. వీళ్ళు మీకోసం కూడా ఏదో ప్లాన్ చేసి ఉంటారు. అలాంటిదేం లేదు ప్రదీప్. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ప్రణతి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. నువ్విప్పుడు ప్రణతిని వెయిట్ చేపించడం కరెక్ట్ కాదు కదా. మేమంతా కూడా వెళ్ళిపోతాం, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. పదండి పదండి, మీరు కూడా పదండి పదండి. అన్నయ్య వదినా, ఒక్క నిమిషం ఇలా రండి. అన్నయ్య ఇలా చూడు. ప్రదీప్, ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రణతి బయటికి రా.
వచ్చింది అన్నయ్య వదిన. నువ్వు నైట్ అంతా బెడ్ రిపీట్ చేస్తూనే ఉంటావా?